మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో పనిచేస్తున్నటువంటి వేతనదారులకు జాబ్ కార్డ్ బుక్ అనేది అతి ముఖ్యమైనది. బుక్ను ఫిలప్ చేయడానికి ఫార్మేట్ నెంబర్ 3 పేమెంట్ టు వర్కర్ రిపోర్ట్ ద్వారా మనం బుక్ను రాయవచ్చును. డిస్ప్లేలో చూపించిన రిపోర్ట్ ద్వారా మనకి ఇక్కడ బెనిఫిషియర్ నేమ్ ఉంటుంది, అలాగే వర్క్ ఐడి నేము, అలాగే మాస్టర్ రోల్ నెంబరు, ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు పనిచేశారు, ఎన్ని దినాలు పనిచేశారు, అలాగే ఎంత అమౌంట్ తీసుకున్నారనేది మొత్తం ఈ విధంగా డేటా మొత్తం ఉంటుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్ళే ముందు ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ కనుక ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోయినా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ముందుగా మన మొబైల్లో క్రోమ్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత గూగుల్ సెర్చ్ బార్లో mgnrega సోషల్ ఆడిట్ అని డిస్ప్లేలో చూపించిన విధంగా సెట్ చేసుకోవాలి. మనం సెట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ పైన చూసారా సోషల్ ఆడిట్ నరేగా అని కనిపిస్తుంది కదా, దాని మీద మనం క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి సెకండ్ ఆప్షన్ డౌన్లోడ్ ఫార్మాట్ ఫర్ సోషల్ ఆడిట్ అని కనిపిస్తుంది కదా, దీని మీద మనం క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి స్టేట్ అనేది అడుగుద్ది. మనది ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకున్నా. అలాగే ఈ విధంగా రిపోర్ట్స్ సంబంధించి డేటా అడుగుద్ది. మనకి ఏ ఫైనాన్షియల్ ఇయర్ కావాలంటే ఆ ఫైనాన్షియల్ ఇయర్ సెలెక్ట్ చేసుకోండి. మనకి 21-22 కావాలి కాబట్టి 21-22 సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి డిస్ట్రిక్ట్ అడుగుద్ది. మనది ఏ జిల్లా అయితే ఆ జిల్లా అనేది ఇచ్చుకోండి. అలాగే మనకి బ్లాక్ అంటే మండలం అడుగుద్ది. మనది ఏ మండలం అయితే ఆ మండలం అనేది ఇచ్చుకోండి. మండలం ఇచ్చిన తర్వాత ఇక్కడ పంచాయతీ అనేది అడుగుద్ది. పంచాయతీ కూడా ఇచ్చుకోండి. మన ఏ పంచాయతీ అయితే ఆ పంచాయతీ అనేది ఇచ్చుకోండి. ఇచ్చుకున్న తర్వాత ఇక్కడ చూడండి 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. విత్ ఎస్ఏ క్యాలెండర్, వితౌట్ ఎస్ఏ క్యాలెండర్ అని ఉంది కదా, ఇక్కడ మనం వితౌట్ ఎస్ఏ క్యాలెండర్ అనేది క్లిక్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఫార్మేట్ డేట్ అనేది అడుగుద్ది. ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు కావాలనేది అడుగుద్ది. మనం ఆ డేట్ అనేది ఇవ్వాలి. ఈ విధంగా డేట్ అనేది మనం ఇచ్చిన తర్వాత ఫైనాన్షియల్ ఇయర్ సంబంధించి డేట్ అనేది ఇచ్చిన తర్వాత గెట్ రిపోర్ట్ అని ఉంది కదా, దీని మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో చూడండి ఫార్మేట్ నెంబర్ 3 పేమెంట్ టు వర్కర్ అని ఉంది కదా, ఫార్మేట్ నెంబర్ 3లో పేమెంట్ టు వర్కర్ అని ఉంది కాబట్టి దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి యజమాని పేరు ఉంటుంది, ఎవరు పనిచేశారు ఆ బెనిఫిషియర్ నేము, వర్క్ నేము, అలాగే మాస్టర్ రోల్ నెంబరు, ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు మనము వర్క్ చేసాము, ఎన్ని రోజులు చేసాం వరకు, టోటల్ పేమెంట్, ఇవి మనకు కావాల్సినవి ఇవే కదండి. ఇవన్నీ కూడా మనం దీన్ని చూసి బుక్ అప్డేషన్ అనేది చేసుకోవచ్చును. పంచాయతీకి సంబంధించి ఎన్ని జాబ్ కార్డ్స్ ఉంటే అన్ని జాబ్ కార్డ్స్ కూడా ఒక ఫార్మాట్ ఫైల్ రూపంలో మనకి మొత్తం పంచాయతీకి సంబంధించిన డేటా మొత్తం జాబ్ కార్డ్ వైజ్గా ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చూడండి ప్రింట్ అని ఒక ఆప్షన్ ఉంది కదా, దీని మీద కొట్టి మనం ప్రింట్ చేసుకుంటే మొత్తం మనము జాబ్ కార్డ్ సెలెక్ట్ చేసుకుని డౌన్లోడ్ చేసుకున్న కన్నా ఒక ప్రింట్ మీద మనం క్లిక్ చేస్తే మొత్తం మన గ్రామ పంచాయతీలో ఎన్ని జాబ్ కార్డ్స్ ఉన్నాయి అందరి తాలూకు డేటా మొత్తం ప్రింట్ అవుతుంది. మనం వాటిని చూసి బుక్ అప్డేషన్ అనేది మనం చేసుకోవచ్చును. ఇందులో మన పంచాయతీకి సంబంధించి చాలా జాబ్ కార్డ్స్ ఉంటాయి కాబట్టి మనం వెతకాలని చాలా కష్టమవుతుంది. ఆ జాబ్ కార్డ్ మనం సెట్ చేయ విధానం ఏ విధంగా ఉంటుందంట, ఇక్కడ చూడండి యారో సింబల్ కనిపిస్తుంది కదా, దీని మీద మనం క్లిక్ చేస్తే అలా మనం పైకి స్క్రోల్ చేస్తే ఇందులో ఫైండ్ ఇన్ పేజ్ అని ఉంది కదా, దీని మీద మనం క్లిక్ చేస్తే మన జాబ్ కార్డ్ నెంబర్ ఏదైతే ఆ నెంబర్ అనేది కొట్టండి. ఈ విధంగా చివరి ఒక 5 నెంబర్స్ అనేది ఎంటర్ చేస్తే చాలు అనమాట. ఇక్కడ సెర్చ్ మీద కొడితే అది ఎక్కడున్నా మొత్తం మనకి సెర్చ్ చేసి చూపిస్తుంది అనమాట. ఈ విధంగా ఇదో చూడండి ఇక్కడ మనం 10011 కొట్టాం కదా, ఇక్కడ చూడండి 10011 ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా ఇక్కడ నుండి మనం స్టార్ట్ చేసుకొని మనం ఈ విధంగా వర్క్ ఐడి అంత బెనిఫిషియర్ వైజ్గా మనం రాసుకోవచ్చు అనమాట. ఈ విధంగా జాబ్ కార్డ్ అనేది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ కనుక ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.